భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళి అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ఆలయ పూజారులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొలి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు భద్రకాళి ఆలయానికి తరలిరానున్నారు. ఏటా వైశాఖ మాసంలో 11 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఉన్నత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భద్రకాళి అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల సమస్తమైన పాప నివృత్తి జరిగి సకలైశ్వర్యాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది. ఇంతకంటే ఈ ప్రపంచంలో మనిషికి కావలసింది ఏమిటి? కాబట్టి మరి ఎట్లా అంటే ఈ అమ్మవారి యొక్క ఆరాధన విశేషాలలో మహోత్సవ విధి అని ఒకటి ఉంటుంది. ఈ మహోత్సవాన్ని బ్రహ్మచేత ఆరంభించబడి ఆచరింపబడిన ఉత్సవం కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు.